ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మన మహాభారతంలో చతుర్గృహ దహన పర్వ దగ్గరికి వచ్చాము. ఇంకా చతుర్గృహము లక్క ఇంటిని కట్టుకునేందుకు బయలుదేరుతున్నాము. దాన్ని కాల్చుకుంటాము, ఇంకేంటో చేసుకుంటాము. ఇంకా ఆ రకంగా ముందుకెళ్తూ ఉంటాము. జారి 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 జారిపోవడమే ప్రధాన ఉద్దేశము మన జీవితానికి. అట్లుంది మన పరిస్థితి, మన దుర్యోధనుల వారిది. దుర్యోధనుడికి వచ్చిన కష్టాలన్నా ఇన్ని కాదు, అన్నీ ఇన్ని కాదు. అసలు ఆయనకున్నన్ని కష్టాలు పాపము నిజంగా కూడా ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడంటే, అసలు ఆయనకున్న మొత్తం కష్టాలు వాళ్ళ నాన్న వల్లే. వాళ్ళ నాన్నే ఆయనకున్న పెద్ద కష్టం. వాళ్ళ నాన్న కాస్త కళ్ళతోటి పుట్టుంటే సరిపోయేది గదా! కళ్ళు లేకుండా పుట్టాడు. చక్కగా ఆయన తమ్ముడన్ని సద్గుణాలతో పుడితే ఈయన ఒక దుర్గుణంతోటి గుడ్డివాడిగా పుట్టాడు. ఇదిగో ఇట్లా దుర్యోధనుడు ప్రాణం పీక్క తింటున్నాడు. ఆయనకి కళ్ళుంటే హాయిగా దుర్యోధనుడే రాజయ్యేవాడు గదా! ధృతరాష్ట్రుడు ముందయ్యేవాడు, ధృతరాష్ట్రుడు తర్వాత దుర్యోధనుడయ్యేవాడు. ఈ గుడ్డాయన ఇట్లా తయారు చేసి పెట్టాడు. మొత్తం సిచ్యువేషన్ అంతా పాడు చేశాడు. పోనీ పుడితే పుట్టాడు ఆ రకంగా. ఉన్నంత కాలం లోపల మొత్తం ఈ రాజ్యాన్ని తన హస్తగతం చేసుకొని గట్టిగా తన అధీనంలో ఉంచుకోవచ్చు కదా! ఇంకెవరు క్వెషన్ చేయకుండా. పోనీ అది కూడా చేయలేదు. ఊరికనే కూర్చున్నాడు. ఊరికే టైం వేస్ట్ చేసుకుంటూ. అసలు యాక్చువల్‌గా నిజంగా గూడా ఆలోచించి చూస్తే జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన దుర్యోధనుడి కష్టాలు అంతా ఇంతా గాదు. దుర్యోధనుడికి ఇన్ని కష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయని జాగ్రత్తగా ఆలోచిద్దాము. దుర్యోధనుడికొచ్చిన కష్టాలన్నీ వాళ్ళ నాన్న వల్లే, ధృతరాష్ట్రుడి వల్లే అని తెలుస్తూనే ఉన్నది. అసలు కళ్ళు లేకుండా పుట్టాడు. పుట్టిన తర్వాత కనీసం ప్రయత్నం గూడా ఏమీ జేయకుండా కూర్చున్నాడు. అయితే కానీ ఏంటంటే, అసలు యాక్చువల్‌గా వాళ్ళ నాన్నది ధృతరాష్ట్రుడిది గూడా గాదు తప్పు. ధృతరాష్ట్రుడి వాళ్ళ అమ్మ అంటే దుర్యోధనుడి నాయనమ్మది అస్సలు యాక్చువల్‌గా తప్పు. ఆమె వల్లే గదా ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకుండా పుట్టాడు పాపము. వాళ్ళమ్మ ఎందుకు కళ్ళు మూసుకోవాలి వ్యాసుడిని చూసి. వాళ్ళమ్మ కళ్ళు మూసుకుంది గాబట్టే ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుట్టడం వల్లే దుర్యోధనుడికి ఇన్ని కష్టాలొచ్చాయి. అసలు యాక్చువల్‌గా ఇంకా దాని వెనక్కి వెళ్లి చూస్తే దుర్యోధనుడి వాళ్ళ నాయనమ్మది గూడా గాదు తప్పు. వ్యాసుడిది తప్పు యాక్చువల్లీ. వ్యాసుడు చూడబుద్ధి గాకుండా బవిరిగడ్డాలతోటి స్నానాలు జేయకుండా వాసనొస్తూ చింపిరి జుట్టుతోటి అసహ్యంగా ఉండకపోతే పాపము మన దుర్యోధనుడి నాయనమ్మ అంబిక కళ్ళు మూసుకునేది గాదు గదా! వ్యాసుడిది తప్పసలు యాక్చువల్‌గా దుర్యోధనుడికి ఇన్ని కష్టాలు రావడానికి అసలు ఒరిజినల్‌గా కారణం ఎవరంటే వ్యాసుడే. అసలు యాక్చువల్‌గా ఇంకా కొంచెం వెనక్కి వెళ్లి చూద్దాం ఇంత దూరం వచ్చాక. దుర్యోధనుడికొచ్చిన కష్టాలకి వాళ్ళ నాయనమ్మ గారి మామగారు, వాళ్ళ తాతయ్య గారి నాన్న వ్యాసుడిది తప్పు అవును. కానీ అంత మాత్రమే గాదు అసలు యాక్చువల్‌గా. వ్యాసుడి వాళ్ళ అమ్మ ఉంది సత్యవతి దేవి. పాపం ఆయన జెప్పాడు గూడా, "అమ్మా నేనొక ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నాను. నేను అయోమయంగున్నాను. ఈ టైంలో కష్టం అమ్మా. ఒక 1 ఇయర్ ఆగు. ఒక 1 ఇయర్ టైమ్ ఇవ్వు నాకు" అని అడిగితే, "లేదు డాడ్ నాకిప్పుడే గావాలి పిల్లలు. కాబట్టి నువ్వు ఎట్లో ఒకట్లా ఇప్పుడే పిల్లల్ని కను" అంటే ఆయన ప్రయత్నం జేయాల్సొచ్చింది. కాబట్టి ఇప్పుడు మన దుర్యోధనుడి వాళ్ళ తాత వాళ్ళ అమ్మ ఆమెది తప్పు. కానీ యాక్చువల్‌గా నిజంగా గూడా చూస్తే సత్యవతిది గూడా తప్పు గాదు. నిజంగా గూడా సత్యవతి కొడుకు అంటే మన దుర్యోధనుడి తాతయ్య విచిత్ర వీర్యుడిది తప్పు. ఆయనెందుకు మధ్యలో చచ్చిపోయాడు? ఆయన చచ్చిపోవడం వల్లే గదా! అనవసరంగా సత్యవతి అంబిక ప్రాణం పీకి వ్యాసుడిని విసిగించి ధృతరాష్ట్రుడు అంధుడిగా పుట్టడం వల్ల ఇప్పుడు దుర్యోధనుడికి ఇంత కష్టమొచ్చింది.
కానీ యాక్చువల్‌గా చూస్తే ఇంక దాని వెనక్కి గూడా వెళ్లి చూస్తే సత్యవతిది సత్యవతి కొడుకు విచిత్ర వీరుడిది అంత మాత్రమే గాదు తప్పు. విచిత్ర వీరుడు పాపం ఎందుకు చచ్చిపోయాడు మధ్యలో అర్ధాంతరంగా. అదిగో ఆ క్షయ వ్యాధి వచ్చి టీబీ వచ్చి చచ్చిపోయాడు. ఆ టీబీది తప్పు యాక్చువల్లీ. టీబీది తప్పు. అసలు టీబీ అన్నది ప్రపంచంలో ఉండడం వల్లే దుర్యోధనుడికి ఇన్ని కష్టాలొచ్చాయి. కానీ టెక్నికల్లీ చూస్తే టీబీ రావడానికి గూడా మన విచిత్ర వీరుడి ప్రారబ్ధము కారణము. కాబట్టి వీటన్నింటికి అసలు ముఖ్యమైన కారణం ఏమంటే, దుర్యోధనుడికి ఉన్న ఇన్ని కష్టాలకు ముఖ్యమైన కారణం ఏమంటే, ఆయన పైన ఉన్న ఇంతమంది లైనప్‌లో ఉన్న మొత్తం ప్రజలకున్న వారి వారి ప్రారబ్ధాలన్నీ మొత్తము దుర్యోధనుడికి దరిద్రంలాగా తగులుకున్నాయి పాపం. ఏం చేస్తాం? పాపం దుర్యోధనుడిని చూస్తే ఎంత దుఃఖమొస్తుందో పాపం చాలా జాలనిపిస్తుంది ఆయన్ని చూస్తుంటే. ఆయన తప్పేమైనా ఉందా? ఆయన పై వాళ్ళందరూ ఇట్లాంటి ప్రారబ్ధాలు రాసుకొనొచ్చారు. దుర్యోధనుడికి ఇట్లాంటి అవస్థ పట్టించారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇదంతా నేను ఎంత భావన చేసి, ఎంత ఆనందించానంటే అసలు ప్రారబ్ధం గురించి ఎంత ఆలోచించి, ఎంత సంతోషించానంటే ఒక సినిమా కూడా గుర్తొస్తుంది. అందులో బ్రహ్మానందం గారుంటారు. వాళ్ళందరూ ఒక గ్రూప్ ఉంటారు. కొంతమంది పెళ్లి కాని వాళ్ళందరూ. వాళ్ళకి ఇళ్ళెవరు అద్దెకివ్వరు. నరేష్ గారనుకుంటాను అందులో హీరో. అందులో మాటి మాటికి బ్రహ్మానందం గారు ఇదంతా మా తాత తప్పు అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. కొన్నాళ్ళు చూసి ఎన్నో సార్లు ఆ మాట విని వాళ్ళలో ఒకళ్ళు ఆయన ఫ్రెండ్స్‌లో ఒకళ్ళు "ఎందుకురా ఎప్పుడు మా తాత తప్పంటుంటావు? ఆయనేం చేశాడురా?" అని అడిగితే, "మా తాత బాగా డబ్బులు సంపాదించి పోయుంటే నాకొచ్చేవి గదా! నాకప్పుడు ఇన్ని కష్టాలుండేవి గాదు. ఆయనేమి సంపాదించకుండా పోయాడు. అందుకనే నాకిన్ని కష్టాలొచ్చాయని" చెప్తుంటారు. ఆ రకంగా మన దుర్యోధనుడికి వాళ్ళ తాత, తాత వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ముత్తాత ఇంక వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఏవేవో జేసి దుర్యోధనుడిని ఇంత ఆగం బట్టిచ్చారు. అయితే దుర్యోధనుడికొక్కడికే గాదు, ఈ మొత్తం పైన ఉన్న లైనప్ చేసిన తప్పిదాలన్నింటి వల్ల, వాళ్ళందరి యొక్క ప్రారబ్ధాల వల్ల పట్టిన దరిద్రము దుర్యోధనుడికొక్కడికే గాదు, ధర్మరాజుకి గూడా అదే దరిద్రం పట్టుకుంది వాళ్ళ వల్లే. ఆ పైనున్న వాళ్ళందరి వల్ల ధర్మరాజుకి గూడా అదే ప్రాబ్లమ్. ఏదో వాళ్ళ పెదనాయన కళ్ళు లేకుండా పుడితే వీళ్ళ నాన్న రాజయ్యాడు. పోనీ ఆయనన్నా సరిగ్గా ఉండొచ్చు గదా! ధర్మరాజుకేం మంచేడిసింది? ధర్మరాజు వాళ్ళ నాన్న గూడా అంతే. వాళ్ళ నాన్న పాండురాజు ఏదో రకంగా రాజైతే అయ్యాడు గదా! రాజుగా ఉన్నంత కాలం ఆ రాజ్యాన్ని స్థిరపరచుకోవచ్చు గదా! ఆహా! ఏమీ జేయలా. పోనీ ఉన్నాడా బతికి? లేను గూడా లేడు. ఆయన ఉన్నంత కాలము రాజ్యాన్ని తన చేతిలో పెట్టుకోవడానికి ప్రయత్నమూ జేయలేదు. పోనీ బ్రతికున్నాడంటే అది గూడా లేదు. చచ్చిపోయాడు. కాబట్టి ఇది పెద్దవాళ్ళు జేసిన రకరకాల తప్పులన్నింటికి పాపం వీళ్ళిద్దరూ చిన్న పిల్లలు దుర్యోధనుడు, ధర్మరాజు అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూసుకుంటూ వెళ్దాము. కానీ ఈలోగా నేనింత హాస్యంగా, పరాచకానికి పరిహాసంలాగా చెప్తూ ఉన్నదైనా గూడా ఈ విషయమంతా ఏదో నాకు జోక్‌లాగా అనిపించింది గాబట్టి నేను ఊరికనే ఇట్లా షేర్ చేస్తున్నాను. కానీ ముఖ్యంగా ఏమంటే ఇంతమందిని ఇంత ప్రారబ్ధానికి అనుగుణంగా కాల ప్రవాహంలో కొట్టుకుని పోతూ దిక్కు తెన్ను కానక ఉన్న ఇంతమందిని ఇన్ని విధాలుగా వ్యాసుల వారు ఎందుకు చూపిస్తున్నారో అని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఊరికనే కథ వినుకుంటూ వెళ్ళడం గాదు. వీళ్ళలో ఒక్కడు గూడా ఆగి ఆలోచించిన వాడు లేడు. వాళ్ళ ప్రారబ్ధం ఎట్లా తరుముతున్నదో, ఆ విధంగా ఆ కాలంతో పాటు పరిగెడుతూ పోతూ ఉన్న వాళ్ళే తప్ప, ఆగి ఆలోచించిన వాళ్ళు, జ్ఞానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ధర్మం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ప్రతి వాళ్ళు కామాత్ములు, ప్రతి వాళ్ళు అర్థపరులు. వ్యాసుడిని పక్కన పెడితే
వ్యాసుడికి మళ్ళీ ఏదో వాళ్ళ అమ్మగారన్న బలహీనత ఒకటి ఉన్నది. కామాత్మత, అర్ధపరత్వం ఆయనకి లేకపోయినా గూడా, తల్లి అన్న బలహీనత ఒకటున్నది గాబట్టి, ఈ మిక్స్‌లో ఆయన గూడా ఉండవలసి వచ్చింది. ఆయన ప్రారబ్ధం అది. కానీ యాక్చువల్‌గా ఈ ప్రారబ్ధానుసారంగా కొట్టుకుని పోతూ ఉండడం గాదు. నిలబడి సాధించిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా ఉన్నారా అని పరీక్షిస్తూ మనము భాగవత పరీక్షిత్తులం కావాలి. అందుకోసం మనం ఇంత జాగ్రత్తగా వీళ్ళలో ఎవరైనా ఒకళ్ళైనా ప్రారబ్ధం గాకుండా సొంత ప్రయత్నంతోటి, పురుష ప్రయత్నంతోటి ఉన్న వాళ్ళున్నారా అని చూసుకుంటూ ఉన్నాం. అది మన పరీక్ష. ఇంతకెందుకు ఇంతమందిని కూర్చొని నేను ఎవరి వల్ల ఇటువంటి పరిస్థితొచ్చింది? ఎవరి వల్ల మనం ఈ 132 చాప్టర్ దగ్గరకొచ్చి నిలబడ్డాము? ఏ కారణానికి 132 అధ్యాయం దగ్గర ఉన్నాము మనం ఆది పర్వలో? దేనికి దారి తెరుచుకుంటున్నది ఇక్కడ? అంటే ఏమీ లేదు. దారి దేనికి తెరుచుకోవట్లేదు. జారిపోవడానికి అధో మార్గాలన్నీ ఓపెన్ అయితున్నాయి అంతే. ఎందుకు అంటే ప్రారబ్ధానుసారంగా కాల ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉన్నవాళ్ళు, వాళ్ళ స్వభావానికి అనుగుణంగా ఏవో కర్మలు చేస్తూ ఉన్నారు అంత మాత్రమే. పురుష ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకని మనం చూసుకుంటున్నాం. ఎవడైనా ఒకడు పురుష ప్రయత్నంతో ఆత్మ సాధన చేస్తున్నవాడున్నాడా? ఎవడైనా ఒక్కడు స్వధర్మం కోసం ప్రయత్నం చేస్తున్నవాడున్నాడా అని చూసుకోవడం కోసము, పరీక్షితులమవ్వడం కోసం ఇంత తాపత్రయం మనకు. సరే, ఇప్పుడు ఇది విషయము. మన ధృతరాష్ట్రుడున్నాడు. ఆయన ప్రారబ్ధం అయిపోయింది కదా! వీళ్ళందరి ప్రారబ్ధాలు ఒక రౌండేసుకొని వచ్చాం గదా ఇప్పుడు. వీళ్ళ గుణాల గురించి చూద్దాము. మిగిలిన వాళ్ళందరి గుణాలు ఇట్లానే ఇప్పుడు నేను ఎట్లా చెప్పానో అట్లానే మీరు మిగిలినవన్నీ ఆలోచించుకుంటూ ఉండండి. అవసరమైన ఎక్సర్‌సైజ్. ఈలోగా వీళ్ళిద్దరి గుణాలు చూపిస్తాను. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీళ్ళిద్దరి గుణాలు. టెక్నికలీ మనుషులందరూ మంచివాళ్ళ లాగానే కనిపించొచ్చు మనకి. మనకి జనరల్‌గా మనుషులు చాలామంది మంచివాళ్ళలాగా కనిపిస్తారు. అందులో కొంతమంది నిజంగా మంచివాళ్ళయ్యుండొచ్చు. కొంతమంది వాళ్ళలోని చెడు బయటపడడానికి అవకాశాలు రాక, వేరే దారి లేక మంచివాళ్ళుగా మిగిలిపోయుండొచ్చు. అవకాశం వస్తే వాళ్ళలోని గుణాలు బయటబడి కనిపించి, వాళ్ళలోని యాక్చువల్ కలర్స్, వాళ్ళలోని రంగులన్నీ రజోతమో రంగులన్నీ బయటబడే అవకాశాలొస్తే బయటబడిపోయేవాళ్ళుంటారు మన ధృతరాష్ట్రుడిలాగా. ఆయనకు ఒకవేళ దుర్యోధనుడు కలగకపోయి ఉంటే, ఒకవేళ ఆయనకి ధృతరాష్ట్రుడికి ఆయన ప్రారబ్ధమో ఇంకేదో ఒకటి బాగుండి, ఆయనకు కలిగిన పిల్లలు మంచివాళ్ళయ్యుంటే, ఆయన గూడా మంచివాడుగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడేది. ఎట్లోకట్ల అట్లానే బయటపడకుండా కడుపులో ఉన్న కుళ్ళు, మనసులో ఉన్న విషమంతా బయటపడకుండా అట్లనే మిగిలిపోయేవాడు. కానీ ఏంటంటే, ఆయన గుణం అట్లానే ఉన్నది. ఆయనకు కూడా కలిగినవాడు అటువంటి గుణంతో ఉన్నవాడే కావడం వల్ల, ఈయనలోని గుణమేమున్నదో దుర్గుణము అది బయటబడి కనిపిస్తున్నది. లేకపోతే ఎవరికీ తెలిసేది గూడా గాదు. మనము మళ్ళీ ఎల్లుండి రామాయణంలో ఇదే విషయం చదువుకుంటాము. ఎల్లుండి ఎట్లైనా చెప్తాను కాబట్టి ఇక్కడ ముందు చెప్తున్నాను. పోయిన వారం రామాయణంలో చూసుకుంటూ వెళ్ళాము. ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి రామచంద్రమూర్తి చర్చిస్తూ మనకేం చెప్పారంటే, భరత పిల్లలు కలగొచ్చు, సుతులు. సుతుడు అంటే ప్రసవించబడ్డవాడు అంటే పుట్టినవాడు అని అర్థము. లేదా సుత అంటే ప్రసవించబడ్డది అంటే పుట్టిన ఒక అమ్మాయి అని అర్థం. పుట్టిన వాళ్ళు సుతులు కావచ్చు. కానీ వాళ్ళు పుత్రులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పుట్టిన వాళ్ళు పుత్రులెప్పుడవుతారంటే, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఇటువంటి దోషాలుండి, కామాత్ములై, అర్ధపరులై, లోభితనాలతో, ద్వేషాలతో తపించిపోతూ, జారిపోతూ ఉన్నవాళ్ళు, ధర్మంలో నుంచి జారిపోతూ ఉన్నవాళ్ళు, సత్యంలో నుంచి జారిపోతూ ఉన్నవాళ్ళు ఒకవేళ తల్లిదండ్రులుంటే,
వాళ్లకు పుట్టిన పిల్లలు ఒకవేళ మంచి వాళ్ళై సన్మార్గంలో ఉన్నవాళ్ళైన వాళ్ళు వీళ్ళని ఇంకా అధోగతుల పాలైపోకుండా ధర్మంలో నుంచి సత్యంలో నుంచి జారిపోకుండా నిలబెడితే అటువంటి పిల్లలు పుత్రులవుతారు. పుంసాన్ త్రాయతే ఇతి అని పున్నామ నరకం నుంచి పున్నామ నరకాత్ త్రాయతే ఇతి అని తరింపచేసేవాళ్ళు. పుత్ అంటే పతనము. పతనం నుంచి తరింపచేసేవాడెవడున్నాడో వాడు పుత్రుడు. ఇట్లా జారిపోయే తల్లిదండ్రులకు వాళ్ళని ఆపగలిగే పిల్లలు కలిగితే వాళ్ళు పుత్రులవుతారు. మన దశరథుడు కూడా ఇట్లానే కామాత్ముడై జారిపోతుంటే భరతుడి తల్లి కామాత్మురాలు అర్ధపరురాలై జారిపోతూ ఉంటే వాళ్లకు దశరథుడికి ఆయన భార్యలకు 4 సుతులు కలిగారు. వాళ్ళు పుట్టిన బిడ్డలే గాదు పుత్రులయ్యారు. వాళ్ళు తమ తల్లిదండ్రులు వాళ్ళిచ్చిన మాట నిలబెట్టుకోలేక జారిపోతూ ఉంటే కోరికల్లోకి అర్థపరత్వంలోకి జారిపోతూ ఉంటే రజోతమో గుణాలతో వాళ్ళు పాపాల్లోకి కూరుకుని పోతూ ఉంటే ఆ పతనంలో నుంచి కాపాడి వాళ్ళను ఆపిన వాళ్ళు 4 కొడుకులు వాళ్లకు పుత్రులు కలిగారు. మన దశరథుడికి ధృతరాష్ట్రుడికున్న తేడా ఇది. దశరథుడికి కనీసము పుత్రులు కలిగారు. ఆయన కలిగిన సుతులు పుత్రులయ్యారు. ధృతరాష్ట్రుడు 100 మంది సుతులను కన్నాడు గాని వాళ్ళలో ఒక్కడు కూడా పుత్రుడు కాలేకపోయాడు. ఈయనకు సొంతంగా ధర్మంలో నిలబడే శక్తి లేదు, బలహీనుడు. ధర్మబలం లేదు, జ్ఞాన బలం లేదు. ఈయన జారిపోతూ ఉంటే ఇంకా అందులోకి తోసేవాళ్లే ఆయనకి పిల్లలు కలిగారు. ఆయనకి పుత్రులు లేరు పాపము. ఓన్లీ సుతులున్నారు. దానివల్ల ఏమయ్యాడు? ఆయన ఇంకా అధోగతులు పాలైపోయాడు. ఈ రకంగా ఉన్నది పరిస్థితి. వీళ్ళందరిని ఎందుకు చూసుకుంటున్నామో, ఒకటి నేను కూడా పుట్టాను నా తల్లిదండ్రులకు, వాళ్లకు నేను పుత్రుణ్ణయ్యానా? ఊరికే సుతను మాత్రం అయ్యానా? తర్వాత నేను జారిపోతూ ఉంటే ఇట్లాంటి కోరికల్లోకి, కోపాల్లోకి, ద్వేషాల్లోకి, లోభితనాల్లోకి, పతనాల్లోకి జారిపోతుంటే నన్ను ఆపేందుకు నాకు పుత్రులు కావాలి అని కోరుకునే బలహీన స్థితిలో ఉన్నానా? నేను జారిపోతుంటే నా పిల్లలు ఆపవలసిన స్థితిలో ఉన్నానా? నా ధర్మంలో నేను నిలబడి ఉన్నానా? నా ధర్మంలో నేను నిలబడి నా పెద్దలు జారిపోతుంటే వాళ్ళని ఆపుతున్నానా అని ఇవన్నీ చూసుకోవడానికి రామాయణం, భారతం 2 అత్యవసరం మనకు. ఇక్కడ ధృతరాష్ట్రుడు, అక్కడ దశరథుడు ఇద్దరిని పెట్టి వ్యాసుల వారు ఇక్కడ వాల్మీకి మహర్షి అక్కడ ఎందుకు చూపిస్తున్నారు? దుర్యోధనుడిని ఇక్కడ, రామచంద్రమూర్తిని అక్కడ ఎందుకు చూపిస్తున్నారు? పుత్రులు అవునా కాదా? పుత్రులు మనకు అవసరమా? నాకు పుత్రులు అవసరము అంటే నేను జారిపోయేవాణ్ణి అని నేనే అంగీకరిస్తున్నట్టు. నేను ఒకవేళ జారిపోతూ నా పుత్రులు నన్ను ఆపాలి అని నేను కోరుకుంటున్నాను, నాకు పుత్రులు కావాలి అని కోరుకుంటున్నానంటే నేను ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. కాక నేను పుట్టినందుకు నా పైన వాళ్ళు జారిపోతూ ఉంటే ఆపుతున్నానా లేదా? తర్వాత మళ్ళీ నాకు పుట్టేవాళ్ళు నన్ను ఆపాలని కోరుకుంటున్నానా? అటువంటి దుస్థితిలో ఉన్నానా? ఇవన్నీ చూసుకోవడం కోసం అత్యవసరం మనకు. ఊరికనే చదివితే ఏం ఉపయోగము? రామాయణం, భారతం 2. అందుకని మనకింత తాపత్రయము. నవ్వుతూ ఒకసారి, సీరియస్గా ఒకసారి ఎందుకు చూసుకుంటున్నాము? నవ్వుతూ ఒకసారి, గంభీరంగా ఎందుకు ఒకసారి చూసుకుంటున్నాము? అసలు ఎందుకు నవ్వుతున్నామంటే ఏడవలేక. ఏడవలేక దశరథుణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి చూసి ఏడవలేక నవ్వుతూ ఉన్నాము. దుర్యోధనుడిని చూసి ఏడవలేక నవ్వుతూ ఉన్నాం. ఏం చేస్తాము? నవ్వినా ఏడ్చిన విషయం మాత్రం గ్రహిస్తూ వెళ్ళాలి. అందుకని మన తాపత్రయం. ఇప్పుడు అప్పుడేం జరిగింది? మన ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇద్దరు కలిసి ఏదో ప్లానింగ్ చేసుకున్నారు. ధర్మరాజుని ఎలగొట్టేస్తున్నారు. ధర్మరాజుకి విషయం అర్థమయ్యింది. పెద్దలకు కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళంతకన్నా ఎక్కువ మోహాంధకారంలో, ధర్మ బంధాల్లో, పాశాల్లో, వాళ్ళు కల్పించుకున్న ధర్మాల్లో వాళ్ళు చిక్కుకుని వాళ్ళు కూడా తెలివి తెచ్చుకోవట్లేదు. తెలివి కలిగినా కూడా వీళ్లకు సహాయంగా నిలబడట్లేదు.
అక్కడున్నాం. అక్కడి నుంచి ఏం జరిగిందో చూసుకుంటూ వెళ్దాం. మన వాళ్ళు ధర్మరాజు, ఆయన నలుగురు తమ్ముళ్ళు, వాళ్ళ అమ్మగారు, పరివారం వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వైశంపాయనుల వారు మనకేం కథ చెప్తున్నారంటే, ఏవం ఉక్తేషు రాజ్ఞా తు పాండవేషు మహాత్మసు దుర్యోధనః పరం హర్షం ఆజగామ దురాత్మవాన్. ఇంకప్పుడు మన దురాత్మవంతుడు, దుర్మార్గమైన మనసున్నవాడు, దుర్బుద్ధి కలిగినవాడు దుర్యోధనుడు మన రాజుగారు ఈ విధంగా ఏవం ఆ మహాత్ములైన పాండవులకు చెప్తూ ఉంటే, ఈ దుర్యోధనుడికి ఎంత పరమహర్షం కలిగిందో. ఇంక అమ్మయ్య కదిలేడు మన ముసలాయన. నాకింత అపకారం చేశాడు. కళ్ళు లేకుండా పుట్టాడు. రాజ్యాన్ని హస్తగతం చేసుకోలేదు. ఊరికినే కూర్చున్నాడు ఇన్నాళ్ళు. నేనేదో ప్రయత్నం చేసుకున్నాను. కొంచెము ఆ ఒక్క మాట అను వాళ్ళని ఎలగొట్టేయి అని చెప్పాను. అది పని చేస్తాడో చేయడో అనుకున్నాను. చేశాడు అమ్మయ్య. వీళ్ళు కూడా తెలివి తక్కువ అజ్ఞానులు ధృతరాష్ట్రుడి మాట విని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారని చూసుకుని చాలా సంతోషించాడు. సంతోషించి ఇంకక్కడికి ఆగలేదు. అయిపోయింది అమ్మయ్య, పని అయిపోయింది. ఇంకేమి ప్రాబ్లం లేదు మనకి. అదిగో నేను చెప్పా కాబట్టి మా నాన్న ధృతరాష్ట్రుడు పాండవుల్ని ఎలగొట్టేస్తున్నాడు. పాండవులు తిక్క వెధవలు వెళ్ళిపోతున్నారు. ఇంక మనకు నిష్కంటకము. ఇంక మనకే అడ్డం లేదు అని ఆయన ఏమి అజాగ్రత్తగా కూర్చోలేదు. ఆయన జాగ్రత్తలు ఆయనకున్నాయి. ఎవరిని నమ్మడాయన. చివరిదాకా శత్రువులను ఇంక తుదముట్టించాలి. మధ్యలో మన శత్రువులు బలహీనులు గదా! దూరంగా వెళ్ళిపోతున్నారు గదా! వాళ్ళకి ఏమి అండా దండా లేదు గదా! పోనీ గదా! అని ఆయనేమి క్షమించి ఊరుకోడు. అసలు శత్రువులని సమూలంగా నిర్మూలిస్తేనే తప్ప మనకు నిష్కంటకం అన్నది ఉండదని ఆయనకి తెలుసు. అందుకని ఇంకా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడాయన ఏం చేస్తున్నాడు? సహా పురోచనం ఏకాంతం ఆనీయ భరతర్షభ గృహీత్వా దక్షిణే పాణౌ సచివం వాక్యం అబ్రవీత్. ఓ భరతర్షభ, జనమేజయ మహారాజా, సహా మన దుర్యోధనుడు పురోచనుడని ఒక ఆయన ఉన్నాడు. ఈయనకు మంత్రి. మన దుర్యోధనుడి చెప్పు చేతల్లో ఉంటాడు. దుర్యోధనుడు డబ్బులిచ్చి, కానుకలిచ్చి, మంచి మాటలతో వాటితో వీటితో ఆయన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. చెప్పిన మాట వింటాడు పురోచనుడు మన దుర్యోధనుడికి. కాబట్టి ఆ పురోచనుణ్ణి ఏకాంతంగా ఆనీయ పిలిపించి ఎవరూ లేకుండా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. తన సచివుణ్ణి, ఆ పురోచనుణ్ణి పిలిచి ఆయన దక్షిణే పాణౌ గృహీత్వా, ఆయన కుడి చేయి పట్టుకుని ఈ వాక్యాన్ని అబ్రవీత్ అంటూ ఉన్నాడు. మమ ఇయం వసు సంపూర్ణ పురోచన వసుంధరా యథా ఇయం మమ తద్వత్తే సహతాం రక్షితుం అర్హసి. ఓ పురోచన, ఈ ఇయం వసుంధర, మొత్తం ఈ భూమెంత వసు సంపూర్ణ, ఎన్నో ఐశ్వర్యాలతో నిండి ఉన్నది ఈ భూమి. మొత్తం అంతా కలిపి అరచెయ్యంత ఉంటుంది. ఆ హస్తినాపురం పెద్ద ఎక్కువ మొత్తం అంతా భూమండలం అంతా కూడా కాదు. అంత మాత్రము ఈ ల్యాండ్ మమ, నాది. యథా ఇయం మమ, ఇది నాదంటున్నాను కదా, కానీ నాదెట్లానో తథా అట్లానే తద్వత్ తే, నీది కూడా. ఈ మొత్తం భూమంతా నాదే, అది నీది కూడా అనుకో. తాం దాన్ని సహత్వం, ఆ నువ్వు రక్షితుం అర్హసి, రక్షించవలసి ఉన్నది. ఇది నీదే. ఈ భూమంతా నాదే. ఈ ల్యాండ్ నాదంటే నీది కాకుండా పోతుందా? కాబట్టి దాన్ని ఇంక నువ్వే రక్షించాలి ఓ పురోచన. నహి మే కశ్చిత్ అన్యః అస్తి వైశ్వాసికతరః త్వయా సహాయః ఏన సంధాయ మంత్రాయ ఇయం యథా త్వయా. మే, నాకు, ఓ పురోచన, త్వయా అన్యత్, నువ్వు కాక, కశ్చిత్ ఇంక వేరే ఎవ్వరు, వైశ్వాసిక తరహా విశ్వాసపాత్రులు, నిన్ను మించిన వాళ్ళు ఇంక నాకు మే నహి, లేనే లేరు. ఏన సహాయ, నాకు ఏది సహాయంగా ఉంటుందో, నాకు ఏది సహాయపడుతుందో
దాన్ని సంధాయ నువ్వు చేయవలసి ఉంటుంది. నాకొక పని చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇయం మంత్రం యథా త్వయా తథా సంధాయ. నేనొక ఆలోచన చెప్తాను. దాన్ని నువ్వు అమలు పరిచావనుకో నాకు గొప్ప సహాయంగా ఉంటుంది. నువ్వు అట్లా చేయవలసి ఉంటుంది. సంరక్ష తాత మంత్రంచ సపత్నాంశ్చ మమ ఉద్ధర. నిపుణేన అభ్యుపాయేన యత్ బ్రవీమి తథా కురు. తాత పురోచన, ఇదిగో ఈ మంత్రం సంరక్ష నీకు ఒక ఐడియా చెప్తాను. దాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకో. మమ సపత్నాన్ నా శత్రువులున్నారు. వాళ్ళను ఉద్ధర లేపేయి. ఏదో ఒక నిపుణేన అభ్యుపాయేన ఒక మంచి నైపుణ్యంతో ఉన్న ఉపాయం కావాలి మనకు. దానితో ఇదిగో నా శత్రువుల్ని లేపేయవలసి ఉంటుంది. ఈ మాట మాత్రం నువ్వు నీ మనసుకు దగ్గరగా ఉంచుకో. ఎవ్వరికి నీకు. నేనెట్లా చెప్పానో యత్ బ్రవీమి తథా కురు. నువ్వు అట్లనే చెయ్యి. ఏం చెయ్యాలంటే నువ్వు పాండవాః ధృతరాష్ట్రేణ ప్రేషితాః వారణావతం ఉత్సవే విహరిష్యంతి ధృతరాష్ట్రస్య శాసనాత్. ఆ పాండవులందరూ ధృతరాష్ట్రుడి చేత వారణావతానికి ప్రేషితాః పంపించేయబడ్డారు. వాళ్ళందరూ ఆ వారణావతానికి బయలుదేరారు. ధృతరాష్ట్రుడి శాసనం ప్రకారం, ఆయన మాట ప్రకారం వాళ్ళు అక్కడ ఉత్సవంలో తిరుగుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడేం చెయ్యాలంటే సహత్వం రాసభయుక్తేన స్యందనేన ఆశుగామిన వారణావతం అద్యైవ యథా యాసి తథా కురు. సహత్వమా నువ్వు రాసభం అంటే గాడిదలు. గాడిదలు యుక్తం పూంచిన ఒక స్యందనము రథం మీద బాగా వేగంగా వెళ్ళే రథము, గాడిదలు పూంచిన రథం మీద వెళ్ళు. ఎందుకు అంటే గుర్రాల పైన వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువగా బరువులు మోయడం అవన్నీ కుదరదు. నువ్వు గాడిదలు పూంచిన రథం మీద వెళ్తే కొన్ని వస్తువులు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. బరువుగా ఉండే వస్తువులు. వాటిని తీసుకుని అద్యైవ ఇప్పుడే వారణావతానికి యథా ఏ విధంగా నువ్వు వేగంగా వెళ్ళగలవో యాసి తథా కురు అట్లా వెళ్ళు. ఎంత తొందరగా ఇప్పటికిప్పుడు బయలుదేరి నువ్వు వారణావతానికి ఎంత వేగంగా వెళ్ళగలవో అంత వేగంగా బయలుదేరి వెళ్ళు. తత్ర గత్వా అక్కడికి వెళ్ళి ఊరికే ఉండద్దు మళ్ళీ. చతుశ్శాలం గృహం పరమ సంవృతం ఆయుధాగారమాశ్రిత్య కారయేదాహ మహాధనం. తత్ర గత్వా అక్కడికి వెళ్ళి పరమ సంవృతం చక్కగా కట్టబడ్డ చతుశ్శాలలతో ఉన్న లోగిళ్లతో 4 చావిడీలతో వాటితో ఉన్న ఒక గృహాన్ని, 4 మూలలుగా ఉన్న ఒక పెద్ద అందమైన మహాధనం, చక్కటి సమృద్ధంగా ఉన్న గృహాన్ని, ఇంటిని ఆయుధాగారం ఆశ్రిత్య అక్కడ ఆయుధాగారానికి దగ్గరగా ఉన్న ప్లేస్లో చూసుకుని కారయేధాహ కట్టించు. శణ సర్జ రసాదీని యాని ద్రవ్యాణి కానిచిత్ ఆగ్నేయాని ఉత సంతి ఇహ తాని సర్వాణి దాపయ. శణము అంటే జనుప నారతో, సర్జరసము అంటే గుగ్గిలము లేదా లక్క, వీటితో ఇటువంటి యాని ద్రవ్యాలు ఏవేవైతే భగ్గున కాల్తాయో అగ్నికి, అటువంటి కానిచిత్ ఏ ఏ ద్రవ్యాలున్నాయో ఆగ్నేయాన్ని అగ్నికి మండేవి, ఆర్సనిక్ మెటీరియల్ అంతా సంతి ఉంటాయో తాని సర్వాణి వాటన్నింటినీ దాపయ తీసుకుని వెళ్ళు. వాటితో ఈ గృహాన్ని నిర్మించు. సర్పిషాచ సతైలేన లాక్షయాచ అపి అనల్పయ మృత్తికాం మిశ్రయిత్వా త్వం లేపం కుడ్యేషు దాపయేహే. సర్పిష, సర్పి అంటే నేయి, నేతులతో, సతైలేన తైలం అంటే నూనె, నూనెలతో, లాక్షయ లక్ష అంటే లక్క, లక్కతో, అనల్పయ కొంచెం కాదు బాగా ఎక్కువ లక్క, నెయ్యి, నూనె, వీటితోటి మృత్తికా మిశ్రయిత్వా
మట్టిని కల్పించి, ఆ ఇల్లు ఎట్లా కట్టాలి? గోడలవన్నీ నువ్వు ఎట్లా కట్టాలంటే, ఆ మట్టిలో నెయ్యి, నూనె, లక్క ఇవన్నీ కల్పించు. ఇవన్నీ అందులో కలిపి దాంతో ఆ మిశ్రమంతో నువ్వు కుడ్యేషు గోడలన్నింటికి లేపం దాపయేహే బాగా పూత పూయించు. శణాన్ వంశం ఘృతం దారు యంత్రాణి వివిధాని చ తస్మిన్ వేస్మని సర్వాణి నిక్షిపేదాః సమంతతః. శణాన్ ఆ జనపనార, వంశము వెదురు దుంగలు, ఘృతం నేతులు, దారు చెక్కలు, దారు యంత్రాలు, చెక్కలతో తయారు చేసిన వస్తువులు, వివిధాని ఇటువంటివన్నీ సర్వాణి తస్మిన్ వేస్మని ఆ ఇంట్లో సమంతతః అంతటా నిక్షిపేదాః ఉంచు. ఆ ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ జనపనారలు, ఏదో వెదురు కర్రలు, మామూలు కర్రలు, ఏదో నేతుల కుండలు ఇట్లాంటివన్నీ అంతటా ఎక్కువగా ఉండేటట్టు నువ్వు ఏర్పాటు చేయించు. యథా చ త్వాం న శంకేరన్ పరీక్షంతః అపి పాండవాః ఆజ్ఞేయమితి తత్కార్యం ఇతి చ అన్యే చ మానవాః. అయితే ఎట్లా పెట్టాలి ఇవన్నీ? అక్కడక్కడ వెదురు కర్రలు, మామూలు కర్రలు వాటితో తయారు చేసిన వస్తువులు అంటే కుర్చీలు, మంచాలు ఇట్లాంటివి, జనపనారలతో చేసిన తాళ్ళు అట్లాంటివి ఎందుకు ఆ ఇంటి చుట్టూ పెట్టారు అని అనుమానం రాకుండా. ఇదంతా ఆగ్నేయం. ఇవన్నీ అగ్నికి మండిపోయేవి. తత్కార్యం ఆ విధంగా కాల్చడం కోసమే. అగ్నికి రగులుకునేవి ఇవన్నీ అందుకోసమే కాల్చడం కోసమే ఇవన్నీ ఇక్కడ పెట్టారు అని పాండవులకు గాని, అన్యే మానవాః వేరే మనుషులు గాని పరీక్షంతః అపి ఎంత జాగ్రత్తగా చూసినా గూడా యథా న శంకేరన్ ఎట్లా అనుమానం రాకుండా ఉంటుందో ఆ విధంగా నువ్వు వాటిని అక్కడ ఉంచాలి. ఎట్లా అంటే అసలేం అనుమానం రాకుండా ఎందుకిక్కడ ఇవన్నీ ఇట్లా కాలిపోయేవన్నీ ఎందుకిక్కడ ఉంచారో, ఆర్సెనిక్ వస్తువులన్నీ అని ఎవరికీ అనుమానం రాకుండా చాలా నేచురల్‌గా కానీ ఇంటి నిండా ఇవన్నీ ఉండేటట్టు నువ్వు తయారు జేయాలి. వేస్మని ఏవం కృతే తత్ర కృత్వా తాన్ పరమార్చితాన్ వాసయేః పాండవేయాన్శ్చ కుంతీంచ ససుహృజ్జనాం. ఏవం వేస్మని కృతే ఇట్లా ఇళ్ళన్ని తయారు చేయించక్కడ తత్ర కృత్వా అక్కడ చేయించి తాన్ పరమార్చితాన్ వాళ్ళని బాగా గౌరవించి ఎంతో మన్ననతో ఆ పాండవేయులందరినీ, పాండురాజు కొడుకులందరినీ, వాళ్ళతో పాటు కుంతీదేవిని, వీళ్ళతో పాటు ఈ ఆరుగురితో పాటు ససుహృజ్జనం వాళ్ళ సుహృత్తులందరినీ కూడా మీరు కట్టిన ఈ లక్క ఏదో నేతులు, నూనెలు, జనపనారలు, కర్రలు, చకముకలు వీటితో పాటు కట్టిన ఏ ఇల్లున్నదో ఆ ఇంట్లో వీళ్ళందరూ ఉండేట్టుగా చూడు వాసయేహ. తత్ర ఆసనాని ముఖ్యాని యానాని శయనాని చ విధాతవ్యాని పాండూనాం యథా తుషేత మేపిత. తత్ర అక్కడ చక్కగా ఆసనాలు ముఖ్యమైనవి. పైగా ముఖ్యాని అంటే మొదలైన ఆసనాలు. చెక్కతో తయారైన ఆసనాలు, యానాలు వాళ్ళు వెళ్ళడానికి రావడానికి ప్రయాణ సాధనాలు, శయనాలు పడుకోవడానికి వీలుగా ఉన్నవి. ఇటువంటివన్నీ పాండవుల కోసం యథామే పితాతుష్యేత మా నాన్నకిష్టమైన విధంగా విధాతవ్యాన్ని వాటిని తయారు చేయించి అక్కడ ఉంచు. ఎవ్వరికి అనుమానం రారాదు. యథా రమేరన్ విశ్రబ్ధాః నగరే వారణావతే తథా సర్వం విధాతవ్యం యావత్ కాలస్య పర్యయః. యథా ఏ విధంగానైతే మన వాళ్ళందరూ విశ్రబ్ధాః ఏ అనుమానం లేకుండా విశ్వాసంగా, నమ్మకంగా ఆ వారణావతే నగరే ఆ వారణావతం అన్న నగరంలో రమేరన్ ఆనందంగా, సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే తథా నువ్వు సర్వం విధాతవ్యం వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయించు. వాళ్ళు మనల్ని నమ్మడం ముఖ్యము. యావత్ కాలస్య పర్యయః టైం వచ్చినంత వరకు చేద్దాం పట్టు. ఆ తర్వాత జ్ఞాత్వా తు తాన్ సువిశ్వస్తాన్
శయానాన్ అకుతో భయాన్ అగ్నిః తతః త్వయా దేయః ద్వారతః తస్య వేశ్మనః. నువ్వు కానీ కొంతకాలం వాళ్ళనట్లా ఆడుకొని, నీ మీద నమ్మకం కలిగేలాగా చూసుకో. తర్వాత వాళ్ళు విశ్వస్తాన్ బాగా నిన్ను విశ్వసించి, నిన్ను నమ్మి, ఏం అనుమానాలు లేకుండా, అకుతో భయాన్ ఇంక భయం లేకుండా నిర్భయంగా శయ్యాన నిద్రపోతూ ఉన్న సమయంలో, జ్ఞాత్వా చూసుకుని, వాళ్ళు నమ్మకంగా విశ్వాసంతోటి అనుమానం ఏం లేకుండా నిద్రపోతున్నారని చూసుకుని, వాళ్ళు నిద్రలో ఉండగా, త్వయా నీ చేత తస్య వేశ్మనః ఆ ఇల్లంతా ద్వారతః ద్వారం దగ్గర నుంచి అగ్నిః దేయః దానికి నిప్పు పెట్టవలసి ఉన్నది. ఏం అంటే వాళ్ళు నిద్రపోతున్న సమయంలో ఇంటి ముందు ద్వారం దగ్గర నుంచి నువ్వు నిప్పు పెట్టు. ఎందుకు అంటే లోపల నుంచి బయటికి పరిగెత్తడానికి వీలు లేకుండా ఉంటుంది. ఆ విధంగా చెయ్యని చెప్పాడు. ఒకటి, ద్వారం దగ్గర నిప్పు పెట్టు, వాళ్ళు పారిపోకుండా జాగ్రత్త చెయ్యి నువ్వు. లోపలే ఉండి అందరూ చనిపోవాలి. రెండోది, నిద్రపోతున్న సమయంలో చెయ్యని చెప్పాడు. ఇవన్నీ ఇప్పుడే గాదు. ఇప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్న దుర్యోధనుడు, మిగిలిన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో, వీళ్ళకు 90 ఏళ్ళొచ్చినప్పుడు కూడా, అప్పుడక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంతే విషయము. నిద్రపోతున్న పాండవుల్ని నిద్రలోనే చంపడానికి ప్రయత్నాలన్నీ చేస్తూ, మళ్ళీ వాళ్ళెక్కడ విడిది చేశారో అక్కడి నుంచి బయటికి పారిపోకుండా బయట ద్వారం దగ్గర నిలబడి, అక్కడ కూడా అగ్నులన్నీ రగులు కొలిపి బయటకొస్తున్న వాళ్ళని కూడా చంపేస్తూ, ఇప్పుడు ఇక్కడ ఏది ప్లానింగ్ చేశారో ఆది పర్వలో చివరన మళ్ళీ మొత్తం అందరూ చనిపోయిన తర్వాత, భీష్మ పర్వం దగ్గర నుంచి అందరూ అన్నీ అయిపోయిన తర్వాత కూడా చివరిగా సౌప్తిక పర్వ అని దానికి పేరే అది పెట్టారు. వాళ్ళు సుషుప్తిలో నిద్రపోతున్న పర్వాని. ఆ సమయంలో మళ్ళీ ఇట్లనే అందరినీ కాల్చి చంపేయడానికి ప్రయత్నం చేస్తారు నిద్రపోతున్న వాళ్ళని. దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి ఎట్లా ఉందో బుద్ధి, ఆయన చనిపోయే సమయంలో కూడా అట్లానే ఉన్నది. ఏమీ మార్పు లేకుండా ఉన్నాడు. కొంచెం కూడా ఆయనకి జ్ఞానం కలగలేదు, ధర్మం తెలియలేదు, మంచితనం అన్నది మనసుకి కొంచెం కూడా పొడసూపలేదు. అట్లానే బ్రతికాడు, అట్లానే పోయాడు. సరే, ఇంతకి నువ్వు అట్లా చెయ్యి. దగ్ధాన్ ఏవన్ స్వకే గేహే దగ్ధాః ఇతి తదః జనాః జ్ఞాతయః వా వదిష్యంతి పాండవార్థాయ కర్హిచిత్. ఏవం దగ్ధాన్, ఈ విధంగా ఆ అగ్నిలో పడి కాలిపోతూ ఉంటే, ఆ కాలిపోయిన వాళ్ళని చూసి, తతః జనాః అక్కడ జనులందరూ, అయ్యో అయ్యో పాపము, ఆ పాండవులందరూ స్వకే గేహే వాళ్ళ సొంత ఇంట్లోనే దగ్ధాః కాలిపోయారండి అని ఆ జనులు, జ్ఞాతులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు అందరూ పాండవుల గురించి, ఏమో మరి వాళ్ళ ఇంట్లోనే, సొంత ఇంట్లోనే పడుకుని ఉన్నారు, మరి ఏం జరిగిందో, ఏమైనా కాగడాలవి లైట్లు ఏమైనా ఆర్పలేదో, ఏం జరిగిందో గాని నిద్రపోతుంటే వాళ్ళు అర్ధరాత్రి నిప్పంటుకుని చనిపోయారు అని వదిష్యంతి అనుకోవాలి. ఆ విధంగా చెయ్యాలి అని మన దుర్యోధనుడు చెప్తున్నాడు. గాని ఇంత ప్లానింగ్‌లో ఈయన ఎప్పుడూ మర్చిపోయే విషయము, భగవంతుడు చూస్తూ ఉన్నాడు ఇవన్నీ అని. అక్కడ జనులో, అక్కడ జ్ఞాతులో ఏదైనా అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, వాళ్ళ ఇష్టము. కానీ అసలు అన్నీ చూస్తున్నవాడు చూస్తూనే ఉన్నాడు గదా! ఆయన కళ్ళు గప్పగలడా దుర్యోధనుడు? ఆ ఒక్క విషయం మర్చిపోవడం వల్ల ఎంతగా చెడిపోయాడు, ఎంత జారిపోయాడు, పతనమైపోయాడు, మళ్ళీ లేవనే లేకపోయాడు. తథా ఇతి ప్రతిజ్ఞాయ కౌరవాయ పురోచనః ప్రాయాత్ రాసభయుక్తేన నగరం వారణావతం. తథా ఇతి అలాగే అని మన కౌరవుడికి, దుర్యోధనుడికి మన పురోచనుడు ప్రతిజ్ఞ చేసి అట్లానే చేస్తాను అని మాట ఇచ్చి, రాసభయుక్తేన గాడిదలు పూంచిన రథం పైన వారణావతం నగరానికి ప్రయాణమై వెళ్ళాడు. సహ గత్వా త్వరితః రాజన్ దుర్యోధనమతే స్థితః యథోక్తం రాజపుత్రేణ సర్వం చక్రే పురోచనః. సహ పురోచనః మన పురోచనుడు
ఆ విధంగా దుర్యోధన మతే స్థితః దుర్యోధనుడు చెప్పిన విధంగా అక్కడికి త్వరితః గత్వా ఊరికి వారణావతానికి గబగబా వెళ్ళి మన పురోచనుడు వీళ్ళకన్నా ముందే వెళ్ళిపోగలడు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. వేగంగా వెళ్ళగలిగిన గాడిదల పైన పూంచిన రథం మీద ఆయన ఒక్కడు వెళ్ళిపోయాడు. మన ధర్మరాజు యుధిష్ఠిరుడు వెళ్ళాలి అంటే ఆయన నలుగురు తమ్ముళ్ళు, వాళ్ళ అమ్మగారు, మిగిలిన పరివార జనము వాళ్ళు ఉంటారు. పెద్దలు, చిన్నలు ఉంటారు. వాళ్ళందరి కోసం మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళవలసి వస్తుంది. పిట్ స్టాప్స్ వేసుకుంటూ. ఆగకుండా వేగంగా వెళ్ళిపోవడానికి అట్లా కుదరదు కాబట్టి, మన యుధిష్ఠిరుడు మిగిలిన వాళ్ళు వెళ్ళేలోగా ఈయన వెళ్ళిపోగలడు. ఆయన అట్లా వెళ్ళిపోయాడు వెంటనే. వెళ్ళి రాజపుత్రేణ యథోక్తం రాజపుత్రుడు రాకుమారుడు దుర్యోధనుడు ఎట్లా చెప్పాడో సర్వం అంతా అట్లానే చక్రే చేశాడు. అప్పుడేం జరిగిందో చూసుకుందాము. మన వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. పాండవాహతు రథాన్ యుక్త్వా సత్ అశ్వైః అనిలోపమైః ఆరోహణమాణాః భీష్మస్య పాదౌ జగృహుః ఆర్తవత్. పాండవాహతు మన పాండవులు రథాన్ యుక్త్వా రథాలు కట్టించుకున్నారు. బయలుదేరడానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. ఆ రథాలు సత్ అశ్వైః మంచి జాతి గుర్రాలు, అనిలోపమైః గాలెంత వేగంగా వెళ్ళగలవు అటువంటి గుర్రాలు పూంచిన రథాలన్నీ ప్రయాణానికి సిద్ధం చేసుకున్నారు. ఆరోహమాణాః ఎక్కబోతూ ఉన్నారు. ఇంక బయలుదేరాలి. ఇంక అందుకని వాళ్ళు భీష్మస్య పాదౌ ఉన్న వాళ్ళందరిలోకి భీష్ముడు పెద్దవాడు. అంటే వాళ్ళ అమ్మగారు సత్యవతీదేవి ఉన్నది. కానీ ఆ సత్యవతీదేవికి ముందే మన వ్యాసుల వారు చెప్పారు. అమ్మా, రాబోయే కాలం మంచిది కాదు, ఇంక నువ్వు వెళ్ళిపో, చూడలేవో అని చెప్పారు. కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. ఆమె కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరిలోకి పెద్ద దిక్కు నిజంగా కూడా భీష్ముడు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ముందు ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. మన యుధిష్ఠిరుడు, ఆయన తమ్ముళ్ళు పాండవులు అందరూ ఆర్తవత్ ఆర్తితో ఉన్నవాళ్ళుగా, వాళ్ళకి ఎంత కష్టం అనిపిస్తున్నదో, వెళ్ళగొట్టేస్తున్నారని తెలుస్తున్నది. భీష్ముడు కూడా నోరు పెగిలించట్లేదు. చూస్తూ కూడా ఒక్క మాట అనట్లేదు. ఎవరిని అడుగుతారు వీళ్ళు కూడా. కాబట్టి పాపం చాలా బాధతోటే భీష్ముడికి నమస్కారం చేశారు. తాతగారికి నమస్కారం చేశారు. రాజ్ఞః చ ధృతరాష్ట్రస్య ద్రోణస్య చ మహాత్మనః అన్యేషాం చ ఏవ వృద్ధానాం విదురస్య కృపస్య చ. ఆ రాజుగారైన ధృతరాష్ట్రుడికి, ఆ మహాత్ముడైన ద్రోణుడికి, కృపుడికి, విదురుడికి, మిగిలిన వృద్ధులందరికీ కూడా నమస్కారాలు చేశారు మన వాళ్ళు. ఏవం సర్వాన్ కురూన్ వృద్ధాన్ అభివాద్య యతవ్రతాః సమాలింగ్య సమానాంశ్చ బాలైః చాపి అభివాదితాః. ఏవం ఈ విధంగా సర్వాన్ కురూన్ వృద్ధాన్ మొత్తం కురు వృద్ధులందరికీ ఆ యతవ్రతులు ధర్మం వ్రతంగా పెట్టుకున్న వాళ్ళు అభివాద్య నమస్కారం చేశారు. తర్వాత సమానాన్ సమాలింగ్య వయసులో పెద్దవారికి నమస్కారం చేశారు. తమకు సమవయస్కులైన వాళ్లను ఆలింగనం చేసుకున్నారు. వెళ్ళి వస్తామని చెప్పారు. బాలైః అభివాదితాః చిన్నపిల్లలు కూడా వీళ్ళకి జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్తూ ఉన్నారు మన పాండవులకు. ఈ విధంగా తర్వాత సర్వాః మాతృః తథా ఆపృష్ట్వా కృత్వా చ ఏవ ప్రదక్షిణం సర్వాః ప్రకృతయః చ ఏవ ప్రయయుః వారణావతం. తల్లులందరికీ కూడా ప్రదక్షిణం చేసి వెళ్ళి వస్తామని అనుజ్ఞ అడిగి పుచ్చుకుని, అట్లానే ప్రకృతయః ప్రజలందరికీ కూడా వెళ్ళి వస్తామని చెప్పి నమస్కారం చేసి వారణావతం ప్రయయుః వారణావతానికి బయలుదేరారు మన పాండవులు. విదురః చ మహాప్రాజ్ఞః తథా అన్యే కురుపుంగవాః పౌరాః చ పురుషవ్యాఘ్రాన్ అన్వయుః శోకకర్షితాః. మన మహాప్రాజ్ఞుడు విదురుడు, అట్లానే మిగిలిన కురుపుంగవులందరూ, కురుశ్రేష్ఠులందరూ కూడా, వీళ్లతో పాటే మన పౌరులందరూ కూడా
శోకకర్షితాః దుఃఖంతో ఉన్నవాళ్ళై మన పురుష వ్యాఘ్రులను పురుష శ్రేష్ఠులు పాండవులను అన్వయుః అనుసరించి వాళ్ళ వెంటే ఊరి చివరిదాకా సాగనంపడానికి వెళ్తూ ఉన్నారు. తత్ర కేచిత్ బ్రువంతి స్మ బ్రాహ్మణాః నిర్భయాః తదా శోచమానాః పాండుపుత్రాన్ అతీవ భరతర్షభ. ఓ భరతర్షభ, జనమేజయ మహారాజా, తదా ఇంకప్పుడు ఆ విధంగా పాండవుల్ని సాగనంపుతూ ఉంటే జరుగుతూ ఉన్న విషయం అర్థమవుతూనే ఉన్నది అందరికీ. అందులో తత్ర కొంతమంది కేచిత్ బ్రాహ్మలున్నారు. వాళ్ళు పాండుపుత్రుల ఈ అవస్థను చూసి అతీవ శోచమానాః ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా బ్రువంతి అంటూ ఉన్నారు గదా. ఏమన్నారంటే, విషమం పశ్యతే రాజా సర్వదా తమసావృతః ధృతరాష్ట్రః సుదుర్బుద్ధిః నచ ధర్మం ప్రపశ్యతి నహి పాపం అపాపాత్మా రోచయిష్యతి పాండవః భీమః వ బలినాన్ శ్రేష్ఠః కౌంతేయః వ ధనంజయః కుతః ఏవ మహాప్రాజ్ఞౌ మాద్రీపుత్రౌ కరిష్యతః తత్రాజ్యం పితృతః ప్రాప్తం ధృతరాష్ట్రः న మృష్యతే అధర్మమఖిలం కిం ను భీష్మః అయం అనుమన్యతే వివాస్యమానాన్ అస్థానే కౌంతేయాన్ భరతర్షభాన్ పితా ఇవ హి నృపః అస్మాకం అభూత్ శాంతనవః పురా విచిత్రవీర్యః రాజర్షిః పాండుః చ కురునందనః సహ తస్మిన్ పురుష వ్యాఘ్రే దిష్టభావం గతే సతి రాజపుత్రాన్ ఇమాన్ బాలాన్ ధృతరాష్ట్రः న మృష్యతే వయం ఏతత్ అమృష్యంతః సర్వే ఏవ పురోత్తమాత్ గృహాన్ విహాయ గచ్చామః యత్ర యాతి యుధిష్ఠిరః అని వాళ్ళు అంటూ ఉన్నారు. మన రాజు ధృతరాష్ట్రుడు సుదుర్బుద్ధి, బాగా దుర్బుద్ధి కలిగిన వాడు. తమస ఆవృత, చీకట్లతో నిండి ఉన్నది ఆయన బుద్ధి మొత్తము, మనసంతా సర్వదా అన్ని విధాలుగా. అంతటా విషమం పశ్యతే, భేద బుద్ధితోటే ఉంటాడు, భేదభావంతోటే చూస్తూ ఉంటాడు. ధర్మన్న ప్రపశ్యతి, ధర్మం మాత్రం కానడు. ధృతరాష్ట్రుడికి చూపు ఒక్కటే కాదు లేకపోవడము, ధృతరాష్ట్రుడికి ధర్మ దృష్టి కూడా లేదు. అంత అసమానతలే చూస్తాడు, ఎక్కువ తక్కువ చూస్తాడు. నా వాళ్ళు నా తమ్ముడి పిల్లలు అని భేదాలే చూస్తాడు. బుద్ధి అంతా చీకట్లతో నిండి ఉన్నవాడు, చాలా దుర్బుద్ధి కలిగినవాడు. మన పాండవ యుధిష్ఠిరుడు పాపము అపాపాత్మ, ఏ పాపము ఎరుగనివాడు, పాపం చెయ్యడానికి నా రోచయిష్యతి, ఒప్పుకోడు. ధృతరాష్ట్రుడు దుర్మార్గమే చేస్తున్నాడని తెలిసి కూడా పాపం చేయడానికి మన యుధిష్ఠిరుడు ఇష్టపడడు. అట్లానే బలినాన్ శ్రేష్ఠః భీమః వా, భీముడు కూడా బలవంతుల్లో శ్రేష్ఠుడు, తక్కువ బలం కలిగిన వాడు ఏమి కాదు. కానీ అయినా కూడా పాపంలే పోనీలే అని వాళ్ళు ఊరుకుంటున్నారు, సహిస్తున్నారు. ధనంజయుడు కౌంతేయుడు కూడా అంతే. మహాప్రాజ్ఞులు మాద్రీపుత్రులు నకుల సహదేవులు కూడా కుతః కరిష్యతః, ఇంక వాళ్ళేం చేయగలరు. యుధిష్ఠిరుడు పాపం చేయడానికి ఇష్టపడడు, తప్పు చేయడు. భీముడు కూడా అంతే, అర్జునుడు కూడా అంతే. నకుల సహదేవులు ఏం చేయగలరు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళ మంచితనం వల్ల ఇంత దుర్మార్గాన్ని చూస్తూ కూడా వాళ్ళు ఏమీ చేయట్లేదు. మన ధృతరాష్ట్రుడు పితృతః ప్రాప్తం, తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిన రాజ్యం ఇప్పుడు వాళ్ళ నుంచి పాండురాజుకు, పాండురాజు దగ్గర నుంచి యుధిష్ఠిరుడికి రావాలి. టెక్నికలీ శంతన మహారాజు దగ్గర నుంచి విచిత్ర వీరుడికి, అక్కడి నుంచి పాండురాజుకి, అక్కడి నుంచి మన యుధిష్ఠిరుడికి రావాలి. లేకపోయినా కూడా తాతల తండ్రుల రాజ్యము, నెక్స్ట్ జనరేషన్ యువరాజులలో పెద్దవాడు యుధిష్ఠిరుడు, ఆ విధంగా కూడా ఆయనకే రావాలి. అయితే అసలు రాజ్యం పాండురాజుది కాబట్టి ధృతరాష్ట్రుడికి రాలేదు కాబట్టి, పాండురాజుకు వచ్చింది కాబట్టి అక్కడి నుంచి అయినా యుధిష్ఠిరుడికే రావాలి. లేదా నెక్స్ట్ జనరేషన్ తర్వాత వారసుల్లో పెద్దవాడు జ్యేష్ఠుడు యుధిష్ఠిరుడు, ఆ విధంగా కూడా ఆయనకే రావాలి. ఏ విధంగా చూసినా ఆయనకే రావాల్సిన రాజ్యాన్ని, తత్ రాజ్యాన్ని
ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడికి రావడాన్ని మృష్యతే తట్టుకోలేకపోతున్నాడు, ఒప్పుకోవట్లేదు. మరెందుకో తెలియదు, ఇది అధర్మం అని తెలిసి కూడా, అఖిలం మొత్తం అధర్మం అని తెలిసి కూడా అయం దీన్ని భీష్ముడు కిం అనుమన్యతే ఎందుకు అనుమతిస్తున్నాడో తెలియట్లేదు. మన కౌంతేయులను, ఆ భరత శ్రేష్ఠులను అస్థానంలోకి వేరే ప్రదేశానికి వివాస్యమానాన్ని పంపించి వేయబడుతూ ఉంటే కూడా చూస్తూ కూడా భీష్ముడు ఎందుకు ఒప్పుకుంటున్నాడో మరి. మనకు ఇంతకు ముందు శాంతనవుడు, శంతనుడి కొడుకు, అస్మాకం మనకు నృపః పితా ఇవ తండ్రిలాగా ఉండేవాడు. ఎవరు? మన విచిత్ర వీర్యుడు. శాంతనవుడంటే భీష్ముడు ఒకడేగాడు. శంతనుడికి భీష్ముడు కాక మళ్ళీ చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు ఇద్దరు కొడుకులు. విచిత్ర వీరుడు కూడా మనకు రాజుగారు తండ్రిగా మనల్ని పాలించాడు. ఆ తర్వాత విచిత్ర వీరుడు తర్వాత రాజర్షి విచిత్ర వీరుడు, ఆయన వెనకాల ఆయన కొడుకు పాండురాజు కురునందనుడు రాజయ్యాడు. ఈయన కూడా మనల్ని తండ్రిలాగా పాలించాడు. ఇప్పుడు ఈయన కొడుకు సహ తస్మిన్ పురుష వ్యాఘ్రే, ఈ పాండురాజు దిష్టభావం గతే సతి ఆయన మరణించాడు కాబట్టి రాజపుత్రాన్ ఇమాన్, ఈ రాకుమారులను, చిన్న పిల్లలను, చిన్న వయసులో ఉన్న వాళ్ళను ధృతరాష్ట్రుడు మృష్యతే సహించలేకుండా ఉన్నాడు. ఇప్పుడు వీళ్లను సహించడు ధృతరాష్ట్రుడు. పాండవులు ఇక్కడ ఉండడానికి ఒప్పుకోడు, అనుమతించడు, వాళ్లను తట్టుకోడు, సహించడు. వాళ్లకు రాజ్యం రావడాన్ని సహించడు. ఆయన ఒక్కడైనా మృష్యతే అని ఆయన ఒక్కడైనా తట్టుకోలేకపోవడం, మనం కూడా తట్టుకోలేము. మనం కూడా ఈ అన్యాయాన్ని చూసి సహించలేము. ఇంత అధర్మాన్ని మనం కూడా తట్టుకోలేము. కాబట్టి మనమేం చేద్దామంటే వయం ఏతత్ అమృష్యంత, ఇదంతా తట్టుకోలేని వాళ్ళం మనం కూడా సర్వే ఏవ అందరం కలిసి ఈ పురోత్తమాత్, ఈ ఊళ్ళో నుంచి గృహాన్ విహాయ, మన ఇళ్లను వదిలిపెట్టి ఎత్ర యుధిష్ఠిరః యాతి, ఎక్కడికైతే యుధిష్ఠిరుడు వెళ్తున్నాడో అక్కడికే గచ్చామహ, వెళ్ళిపోదాము అని వాళ్ళందరూ కూడా పాపము అనుకుంటూ ఉన్నారు. ఇంకప్పుడు తాన్ తథా అవాదినః పౌరాన్ దుఃఖితాన్ దుఃఖకర్షితః ఉవాచ పరమప్రీతః ధర్మరాజః యుధిష్ఠిరః. మన యుధిష్ఠిరుడు ధర్మరాజు, ఆయన కూడా దుఃఖంతో కృషించి ఉన్నాడు. ఆయనకు కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఇంత అన్యాయం, అధర్మం చూస్తుంటే. కానీ ఏమీ చేయలేడు. అందుకని ఆయన ఆ దుఃఖిస్తున్న పౌరులను, ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళని చూసి పరమ ప్రీతితో వాళ్లతో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. పితా మాన్యః గురుః శ్రేష్ఠః యత్ ఆహ పృథివీపతిః అసంకమానైః తత్కార్యం అస్మాభిః ఇతి నః వ్రతం. ఆ పృథివీపతి రాజుగారు ధృతరాష్ట్రుల వారు, మాకు పిత, తండ్రి, పెదనాన్నగారు, మాన్యుడు, మాకు పూజ్యుడు, గౌరవనీయుడు, మాకు గురువు, పెద్దవాడు, శ్రేష్ఠుడు, ఆయన యత్ ఆహా, ఏమన్నాడో దాన్ని మేము నిర్వర్తిస్తాము. ఆ మాట అస్మాభిః, మా అందరి చేత, అసంకమానైః కార్యం, ఇంక ఏమి అనుమానాలు లేకుండా ఆయన చెప్పాడు కాబట్టి మేము చేస్తాము. ఇది నః వ్రతం, ఇది మాకు వ్రతము. పెద్దవాడు, రాజు, గురువు, మాకు తండ్రి వంటి వాడు, ఆయన ఏం చెప్పాడో దాన్ని ఇంక ఏ అనుమానాలు లేకుండా, వేరే ఆలోచనలు లేకుండా చేయడం మా కర్తవ్యం అని చెప్పాడు. మన దశరథుడు వెళ్ళగొడుతూ ఉంటే రామచంద్రమూర్తి ఎట్లా చెప్పాడో, దశరథుడు నాన్న, గురువు, రాజు, పెద్దవాడు, మనము ఆయన దగ్గర ఉన్నాము, ఆయన భృత్యులము కాబట్టి ఆయన చెప్పిన మాట చెల్లుతుంది, ఆయన ఏం చెప్పాడో మనం అదే చేయవలసి ఉంటుందని రామచంద్రమూర్తి ధర్మస్వరూపము ఏమి చెప్పారో ఇక్కడ ధర్మరాజు కూడా అదే చెప్తూ ఉన్నాడు. భవంతః సుహృదః అస్మాకం అస్మాన్ కృత్వా ప్రదక్షిణం ఆశీర్భిః అభినంద్య అస్మాన్ నివర్తధ్వం యథాగృహం. భవంతః, మీరందరూ, అస్మాకం సుహృదః, మాకు సుహృత్తులు,
అస్మాన్ ప్రదక్షిణం కృత్వా మాకు ప్రదక్షిణ చేసి ఆశీర్భిః ఆశీస్సులతో అభినంద్య మమ్మల్ని అభినందించి మాకు ఆశీర్వచనం చేసి యథాగృహం నివర్తధ్వం మీరింకా మీ మీ ఇళ్లకు వెళ్ళండి. పెద్దవాడు, రాజు, మాకు తండ్రి వంటివాడు, గురువో, ఆయన చెప్పింది మేమింకా ఏమి ఆలోచించకుండా చేస్తాం. ఇది మా వ్రతం, మేము వెళ్తున్నాము. మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి మీ మీ ఇళ్లకు వెళ్ళండి అని ఆయన చాలా ధర్మంగా చెప్పాడు. అక్కడ రామచంద్రమూర్తి కూడా తెలియక లేదా చాతగాని వాడై వెళ్ళిపోవట్లేదు. అన్నీ తెలిసే చేయగలిగిన వాడై ఉండి ఆయన ఏది చెయ్యాలి అని నిర్ణయించుకుని చేశారు. ఇక్కడ మన ధర్మరాజు కూడా చేతగాని వాడు గాదు, తెలియని వాడు గాదు. అన్నీ తెలిసి చేతనైని ఉండి చేయవలసింది చేస్తూ ఉన్నాడు. యదా తు కార్యం అస్మాకం భవద్భిః ఉపపత్స్యతే తదా కరిష్యథ మమ ప్రియాణి చ హితాని చ అన్నాడాయన. యదా ఎప్పుడైతే మాకు మీరు చేయవలసిన కార్యం ఉన్నది అని అనుకుంటారో తదా అప్పుడు మాకు ప్రియం కలిగేట్టు మాకు హితం కలిగేట్టు కరిష్యథ చేయవలసి ఉన్నది. ఇప్పుడైతే మీ ఇళ్లకు మీరు వెళ్ళండి, మేము కూడా వెళ్తాము. పెద్దవాడు చెప్పిన మాట వింటాము, మేము వెళ్తున్నాము. అయితే ఎప్పుడైతే అవసరం వచ్చినప్పుడు మాకు మంచి జరిగే విధంగా మీరు చేయవలసింది చెయ్యండి అని ఆయన చెప్పి వెళ్తూ ఉన్నాడు. తే తథా ఇతి ప్రతిజ్ఞాయ కృత్వా చయేతాన్ ప్రదక్షిణం ఆశైర్భిః అభినంద్య ఏనాన్ జగ్ముః నగరం ఏవహి. తే వాళ్ళందరూ ఇంకప్పుడు తథా ఇతి ప్రతిజ్ఞాయ అట్లానే అని ఆయనకు మాటిచ్చి ఏతాన్ ప్రదక్షిణం కృత్వా వాళ్ళందరికీ ప్రదక్షిణం చేసి ఆశీర్భిః అభినంద్య ఆశీర్వచనాలు చేసి నగరం ఏవ జగ్ముహు మళ్ళీ వాళ్ళు నగరం వైపుకి తిరిగి వెళ్ళిపోయారు. పౌరేషు తు నివృత్తేషు విదురః సర్వధర్మవిత్ బోధయన్ పాండవశ్రేష్టం ఇదం వచనం అబ్రవీత్ ప్రాజ్ఞః ప్రాజ్ఞం ప్రలాపజ్ఞః సమ్యక్ ధర్మార్థ దర్శివాన్. ఇంకప్పుడు పౌరేషు నివృత్తేషు పురజనులు ఆ విధంగా అందరు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సర్వధర్మవేత్త అయిన మన విదురుడు ఆయన పాండవ శ్రేష్ఠుడితో మన ధర్మరాజుతో బోధయన్ ఆయనకి అర్థమయ్యే విధంగా ఇదం వచనం అబ్రవీత్ ఈ మాట అన్నాడు. మన విదురుడెవరు? ప్రాజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. మన ధర్మరాజు ఎటువంటి వాడు? ఆయన కూడా ప్రాజ్ఞుడు, అన్నీ అర్థం చేసుకోగలిగినవాడు. అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలుసుకోగలిగిన వాడికి ఏం చెప్తున్నాడు? కానీ ప్రలాపజ్ఞ మన విదురుడు మాట్లాడుతుంటే ఏవో ప్రలాపాలే పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఓహో మాట్లాడుతుంటాడు. విదురుడు ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం అవ్వదు, విన్న మనకు అర్థం కాదు, ఏంటో మాట్లాడుతుంటాడు అనే విధంగా ఏవో ప్రలాపాల్లాగా ఊరికనే వాగుతున్నట్టుగా మాట్లాడుతూ మన ధర్మరాజుకి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. సమ్యక్ ధర్మము అర్థము దర్శనం చేయగలిగిన వాడు, కానీ ఏదో వాగుతున్నట్టు అనిపిస్తుంది మిగిలిన వాళ్లకు. మన ధర్మరాజు మాత్రం చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోగలిగిన వాడు ఆయనకి చెప్తున్నాడు. ఆయనకేం చెప్తున్నాడంటే, ఇదిగో దుర్యోధనుడు ఏంటో ప్లానింగ్లన్నీ చేస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళగానే మిమ్మల్ని కాల్ చేసో పూడ్ చేసో విషాలు పెట్టో చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని ఎట్లా చెప్తాడు? అక్కడ అందరు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, మిగిలిన వాళ్ళందరూ పరివార జనం అందరూ వింటూ ఉండగా ఇంత ఓపెన్‌గా ఎట్లా చెప్తాడు? కాబట్టి ఏదో పెద్దవాళ్ళు చెప్పినట్టు అర్థమయ్యి గాకుండా ఏదో చెప్తారు కదా! మన పెద్దవాళ్ళు ఆ రకంగా చెప్తున్నట్టుగా ఏంటో చెప్తూ ఉన్నాడు. కానీ వినేవాళ్ళకి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఏం చెప్తున్నాడంటే, విజ్ఞాయ ఇదం తథా కుర్యాత్ ఆపదం నిస్తరేత్ యథా అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యః వేత్తి న తం ఆఘ్నంతి ప్రతిఘాతవిదం ద్విషః. ఇదం విజ్ఞాయ ఈ విషయం తెలుసుకుని యథా ఏ విధంగానైతే
ఆపదం నిస్తరేత్ ఆపదల్లో నుంచి బయటపడతావో, తథా కుర్యాత్ అట్లా చేయవలసి ఉన్నది. ఈ విషయం తెలుసుకున్నవాడు ఏ విధంగా ఆపదల్లో నుంచి బయటపడాలో అట్లా పడవలసి ఉన్నది. అలోహం ఏదో ఒక శస్త్రం ఉన్నది అంటే లోహంతోటే తయారవ్వవలసిన అవసరం లేదు. లోహాలు అట్లాంటివి లేకుండా గూడా శస్త్రాలు తయారు చేయొచ్చు. నిశ్చితంగా ఉండే శస్త్రాలుంటాయి. శరీరాన్ని కోస్తాయి. ఎవడైతే ఈ విషయాన్ని వేత్తి తెలుసుకుంటాడో, వాణ్ణి ప్రతిఘాత విధం ప్రతిఘాతము ఎవరైతే ప్రతీకారాలు తీర్చుకుందామని అనుకుంటున్నారో వాళ్ళ గురించి తెలుసుకున్నవాడు, కత్తులు అట్లాంటివే మన శరీరాన్ని కోస్తాయని అనుకోవాల్సిన పనిలేదు. కొన్ని కత్తుల్లాగా, బాణాల్లాగా లేకపోయినా కూడా మహా తీవ్రంగా ఉంటాయి అని అర్థం చేసుకున్నవాడు, అటువంటి పరిస్థితుల నుంచి, అటువంటి ద్వేషులు, శత్రువులు ఒకవేళ ప్రయోగించే శస్త్రాల నుంచి వాళ్ళు తప్పించుకోగలరు. వాళ్ళను ఆ శస్త్రాలు నా ఆఘ్నంతి చంపలేవు. తర్వాత కక్షజ్ఞః శిశిరఘ్నः చ మహాకక్షే బిళౌకసః న దహేతితి చ ఆత్మానం యః రక్షతి సహ జీవతి. ఇదిగో ఇంకొక విషయం కూడా తెలుసుకో. కక్షలు అంటే గడ్డి మోపులను కాల్చేది. శిశిరాన్ని మంచును కరిగించేదేదున్నదో అది మహాకక్షలో బిళౌకసులుంటే ఎవరైనా రంధ్రాల్లో ఉంటే, గోతుల్లో ఉంటే, గుహల్లో అట్లాంటి వాటిలో ఉంటే అక్కడ ఆ అగ్ని ఆ మహాకక్షనైనా సరే దహేత్ కాల్చలేదు. మామూలుగా అగ్ని ఎక్కడైనా ఏదైనా పెద్ద పెద్ద గడ్డి మోపులను కాల్చగలదు. ఇంకేమైనా చేయొచ్చు గానీ, ఒకవేళ బిలాల్లో ఉంటే మాత్రము అక్కడికి అగ్ని రాదు. ఈ విషయం ఒకవేళ యహ ఆత్మానం రక్షతి తెలుసుకుని వాడిని రక్షించుకుంటాడో సహజీవతి వాడు బతికిపోతాడో. నా అచక్షుః వేత్తి పంధానం నా అచక్షుః విందతే దిశః నా అధృతిః భూతిమాప్నోతి బుద్ధ్యస్వ ఏవం ప్రబోధితః. కళ్ళు లేనివాడు మార్గాన్ని చూడలేడో. కళ్ళు లేని వాడికి దిక్కు తెలియదు. ధృతి లేనివాడు విభూతిని ఐశ్వర్యాన్ని పొందలేడో. ఏవం బుద్ధ్యస్వ ఇది తెలుసుకుంటే, ఎరుకతో ఉంటే బాగుపడిపోవచ్చో. అనాప్తైః దత్తం ఆదత్తే నరః శస్త్రం అలోహజం స్వావిత్ శరణమాసాద్య ప్రముచ్చేత హుతాశనాత్. అనాప్తైః ఆప్తులు కాని వాళ్ళు, మనకు ఎవరు ఆప్తులు కారో, మనకు అపకారం చేయాలని అనుకునే వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు మనకు ఒకవేళ అలోహజం శస్త్రం లోహంతో తయారు కాకుండా ఉన్న శస్త్రాలుంటాయి. అంటే అగ్ని గాని, విషం గాని. ఎందుకంటే లోహంతో తయారు కాకుండా కానీ తీవ్రంగా ఉండి లోపల నుంచి కోసేసేది విషమే గదా! లేదా కాల్చేసేది అగ్ని గదా! ఇట్లాంటివి ఏవున్నాయో వీటి గురించి తెలుసుకున్న నరుడు వాటిని ఆదత్తే తీసుకుంటే కూడా స్వావిత్ కుక్కలాగా ఒకవేళ ఏదో సందులో నుంచి, గొంతులో నుంచి వెళ్ళిపోతే హుతాశనాత్ ప్రముచ్చేత అగ్ని నుంచి బయటపడిపోవచ్చు. చరన్ మార్గాన్ విజానాతి నక్షత్రైః విందతే దిశః ఆత్మనా చ ఆత్మానః పంచ పీడయన్ న అనుపీడ్యతే. చరన్ ఈ విధంగా తిరుగుతూ మార్గాన్ విజానాతి వెళ్తూ ఉంటే దారులు అవే తెలుస్తాయి. మరి నాకు దారి తెలీదు, ఏ దిక్కుకు వెళ్ళాలో తెలీదు అంటే, నువ్వు వెళ్తూ ఉంటే మార్గం నీకే తెలుస్తుంది. అట్లానే నక్షత్రాలు దిక్కు చూపిస్తాయి. ఎవడైనా సరే వెళ్తూ ఉన్నాడంటే వాడికి దారి అదే కనిపిస్తుంది. నక్షత్రాలుంటాయి, దిక్కు చూపిస్తాయి. తెలీదంటే ఎట్లా? అట్లానే ఆత్మన తనను తాను తన పంచ ఇంద్రియాల్ని ఒకవేళ పీడింపచేసుకుంటే, కంట్రోల్ చేసుకుంటే వాడింక దేని వల్ల పీడింపబడదు. ఇంక ఏ బాధ ఉండదు.
అనుశిష్ట్వా అనుగత్వా చ కృత్వా చ ఏనాన్ ప్రదక్షిణం పాండవాన్ అభ్యనుజ్ఞాయ విదురః ప్రయయౌ గృహాన్. ఈ విధంగా మన విదురుడు పాండవులకు అనుశిష్ట్వా అనుశాసనం చేసి చెప్పవలసిందంతా చెప్పి, అనుగత్వా వాళ్ళ దగ్గరకొచ్చి, ఏనాన్ ప్రదక్షిణం కృత్వా వాళ్లకు ప్రదక్షిణ చేసి, అభ్యనుజ్ఞాయ వాళ్ళ దగ్గర వెళ్ళి వస్తానని అనుజ్ఞ పుచ్చుకుని, గృహాన్ ప్రయయౌ ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. నివృత్తే విదురే చయేవ భీష్మే పౌరజనే తథా అజాతశత్రు ఆమంత్ర్య కుంతి వచనం అబ్రవీత్. ఇంకప్పుడు తథా ఆ విధంగా పురజనులు, భీష్ముడు, విదురుడు అందరూ నివృత్తే వెళ్ళిపోగానే, ఇంక అందరూ వెళ్ళిపోయారు. ఇంక వీళ్ళు దారి పడుతూ ఉన్నారు. ఆ సమయంలో మన కుంతి అజాతశత్రువు దగ్గరికి వెళ్ళి, ఆమంత్రి ఆయన దగ్గరికి పిలిచి, ఆయనతో ఈ వచనం అబ్రవీత్. ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు ఈ విధంగా మాట్లాడారు. వాళ్ళ ఆశీర్వచనాలు చేస్తారు. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక కుంతి యుధిష్ఠిరుని దగ్గరికి పిలిచి ఆయనతో ఇట్లా అంటున్నది. క్షత్తా యత్ అబ్రవీత్ వాక్యం జనమధ్యే అబ్రువన్నివ త్వయా చ తథా ఇతి ఉక్తః జానీమః న చ తత్వయం యది తత్ శక్యం అస్మాభిః శ్రోతుం న చ సదోషవత్ శ్రోతుమిచ్ఛామి తత్సర్వం సంవాదం తవ తస్య చ. నాయనా, మన క్షత్త విదురుడు యత్ అబ్రవీత్ ఏదో చెప్పాడు కదా వాక్యం నీతో ఆ జనమధ్యంలో. అబ్రువన్ ఏదో మాట్లాడుతున్నట్టే ఉన్నది, నీకేంటేంటో చెప్పాడు ఆయన. త్వయాచ నువ్వు కూడా దాన్ని విని, తథా ఇతి ఉక్తః నువ్వు కూడా విన్నావు, ఆయన ఏంటేంటో చెప్పాడు, మొత్తం విని నువ్వు అలాగే అన్నావు. తత్ వయం న జానీమః ఆయన ఏం చెప్పాడో నువ్వు సరే అని ఎందుకన్నావో మాకేమీ అర్థం కాలేదు. యది ఒకవేళ తత్ శక్యం అస్మాభిః శ్రోతుం మేము వినొచ్చు అనుకుంటే, నచ్చ సదోషవత్ అందులో ఏం తప్పు లేకపోతే, తత్ సర్వం ఆ మొత్తం సంవాదము తవ తస్య చ నువ్వు ఆయన ఏం మాట్లాడుకున్నారో అది శ్రోతుమిచ్ఛామి వినాలనుకుంటున్నాను. ఆయన ఏంటో చెప్పాడు, నువ్వు సరే అన్నావు. ఆయన ఏం చెప్పాడో అర్థం కాలేదు, నువ్వు ఎందుకు సరే అన్నావో అర్థం కాలేదు. ఒకవేళ మేము వినగలమనుకుంటే, తప్పేం లేదనుకుంటే, నీకు చెప్పాలనిపిస్తే చెప్తావా అని ఆమె అడిగింది. అప్పుడు యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఏం లేదు, విషాత్ అగ్నేః చ బోద్ధవ్యమితి మాం విదురః అబ్రవీత్ పంధాః చ వః న అవిదితః కశ్చిత్ స్యాత్ ఇతి చ అబ్రవీత్ జితేంద్రియః చ వసుధాం ప్రాప్స్యసి ఇతి చ మా అబ్రవీత్ విజ్ఞాతమితి తత్సర్వం ఇతి ఉక్తః విదురః మయా. అమ్మా, విదురుడు మాం నాతో విషం నుంచి అగ్ని నుంచి నీకు అనర్థం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి బోద్ధవ్యం ఎరుకతో ఉండో అని అబ్రవీత్ అన్నాడు. అట్లానే కశ్చిత్ పంధాః వః న అవిదితః ఏ మార్గమో మీకు తెలియని మార్గము ఉండరాదు. అన్ని మార్గాల గురించి ఎటువైపు నుంచి వెళ్తే ఎటువైపుకి వెళ్తాము అన్న విషయము మొత్తం దార్ల గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. మార్గం గురించి ఇటు వెళ్తే ఎటు వెళ్తామో ఏమో అన్నది ఉండరాదు. అన్ని మార్గాల గురించి మీకు తెలియాలి. విషం నుంచి అగ్ని నుంచి ప్రమాదం కలిగేందుకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అట్లానే జితేంద్రియులై ఉన్నారంటే వసుధను భూమిని పొందుతారు అని అన్నాడు. ఇదంతా విని అర్థమయ్యింది నాకు, తత్సర్వం విజ్ఞాతం నువ్వు చెప్పింది ఏమి చెప్పావో నాకు మొత్తం అర్థమయ్యింది అని నేను విదురుడికి చెప్పానమ్మా అని యుధిష్ఠిరుడు మన కుంతీదేవికి చెప్పాడు. మన వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, అష్టమే ఆహని రోహిణ్యాం ప్రయాతాః ఫల్గుణస్యతే వారణావతమాసాద్య దదృశుః నాగరంజనం. ఇంకా తర్వాత ఫాల్గుణ మాసంలో రోహిణ్యాం రోహిణి నక్షత్రయుక్తమైన అష్టమే అహని అష్టమి తిథి నాటికి వాళ్ళందరూ వారణావతాన్ని ఆసాద్య వారణావతానికి చేరుకున్నారు. అక్కడ ఆ నగరాన్ని ఆ నగర జనులను దదృశుః చూస్తూ ఉన్నారు అన్న చోట
ఈ అధ్యాయం పూర్తయింది. ఇంకా తర్వాత ఏం జరిగిందని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.